శివాజీ మహారాజ్ ఆ పేరు వింటేనే ఒక వైబ్ మొదలవుతుంది. ఆయన పుట్టిన ప్రదేశానికి మనం వచ్చాం. బర్త్ ప్లేస్ ఆఫ్ శివాజీ మహారాజ్. ఇంకా మామూలుగా ఉండదు. తప్పు చేసిన వారిని 3000 అడుగుల పైనుంచి కిందికి దోసి చంపేవారంట. వాళ్ళలో ఎవరు కూడా ప్రాణాలతో మిగలలేదు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ బిహారీ ఛానల్. శివాజీ మహారాజ్ ఈయనకు ఎంత ఫాలోయింగ్ ఉందంటే మహారాష్ట్రలో ఎక్కడన్నా పోండి, మహారాష్ట్రలో మనకు కనిపించేది శివాజీ మహారాజ్. ఒక మనిషిని ఒక దేవుళ్ళగా కొలుస్తున్నారనమాట. ఈయన ఒక గొప్ప రాజు అని చెప్పుకోవచ్చు. మన వాళ్ళకు కూడా శివాజీ మహారాజ్ అంటే చాలా ఇష్టం. సో శివాజీ మహారాజ్కి సంబంధించి చాలా వీడియోస్ మన ఛానల్లో వస్తాయన్నమాట. ప్రస్తుతానికి ఈరోజు మనం వచ్చేసి మహారాష్ట్రలోని జున్నార్లో మనం శివనేరి ఫోర్ట్కి వెళ్ళాము. అక్కడ శివాజీ మహారాజ్ జన్మించిన ప్రదేశం అని చెప్తారు. అండ్ ఆయన ఇక్కడ జన్మించడానికి రీజన్ ఏంటంటే ఆయన జన్మనే ఒక యుద్ధంలో జరిగింది. యాక్చువల్లీ ఎక్కువ యుద్ధాలు జరుగుతుంటే జీజాబాయ్ వాళ్ళ అమ్మగారు ఉన్నారు కదా, ఆవిడని ఏం చేస్తాడంటే శివాజీ మహారాజ్ వాళ్ళ నాన్న యుద్ధాలు ఎక్కువ జరుగుతున్నాయి, ఈ ప్రదేశం అయితే ఈ శివనేరి ఫోర్ట్లో సేఫ్గా ఉంటుందనే ఉద్దేశంతో ఈ శివనేరి ఫోర్ట్లో వాళ్ళ అమ్మగారిని పెట్టి వెళ్ళాడనమాట. దాని తర్వాత శివాజీ మహారాజ్ ఇక్కడ జన్మించాడు. దాదాపు 2 సంవత్సరాల వరకు ఈ ప్రదేశంలోనే శివాజీ మహారాజ్ ఉన్నారనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి ఆయన పుట్టుకకు సంబంధించి కొన్ని ఆధారాలు ఉన్నాయి. అవేంటంటే మొట్టమొదటిది ఉయ్యాల ఉంది ఇక్కడ. అంటే మన చిన్నప్పుడు పిల్లల్ని పడబెడతాం కదా, అటువంటి ఉయ్యాల ఉందన్నమాట. ఆ ఉయ్యాల ఇప్పటికి కూడా మనం అక్కడ చూడొచ్చు. అండ్ శివాజీ మహారాజ్ జన్మించిన గది అలానే ఉంది. వాటితో పాటు ఇంకా చాలా అయితే చూడొచ్చు. సో ఈ ఫోర్ట్లో చాలా మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి, అవన్నీ కూడా చూడొచ్చు. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, మనం ఫోర్ట్ దగ్గరికి ఎంటర్ అయ్యాము. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈరోజు సాటర్డే అనమాట, వీకెండ్లో వచ్చాం మనము. జనాలు ఎక్కువ ఉన్నారు భారీగా. అండ్ మనం ఇక్కడ డే వేస్ట్ చేసినామంటే మాకు ఖర్చులు పెరిగిపోతాయి. సో కాబట్టి ఏ రోజు కూడా గ్యాప్ ఇవ్వకుండా అయితే మేము వెళ్తున్నాము. యాక్చువల్లీ వీకెండ్స్లో మేము వెళ్ళాం ఎక్కడికి కూడా, ఎందుకంటే మనకు వీడియో తీయడానికి చాలా డిస్టర్బెన్స్గా ఉంటుంది. బట్ తప్పదు, వెళ్దాం రండి. ఇంకా ఫ్రెండ్స్, ఈ కోటలో మొత్తం 7 గేట్లు ఉంటాయన్నమాట. ఇది మొదటి గేటు, ఇక్కడ చూడండి, మహా దర్వాజా మెయిన్ గేట్ అనమాట. అండ్ ఇక్కడ రండి, ఈ డోర్స్ చూడండి ఒకసారి, పెద్ద పెద్ద షార్ప్ ములికలు అయితే ఉంటాయన్నమాట. ఒకవేళ శత్రువులు ఏనుగులతో దాడి చేస్తే ఏనుగులు భయపడి లేదంటే చనిపోవడం కానీ అట్లా జరుగుతాయన్నమాట. సో చూడండి డోర్స్ ఎంత పెద్దగా ఉన్నాయో. అండ్ రండి వెళ్దాము. ఇటువంటివి ఇంకా మనకు ముందు ముందు 6 గేట్లు వస్తాయి. ఇది వచ్చేసి 2వ గేటు, గణేష్ గేట్ అంటారు దీన్ని. అండ్ ఈ కోటకు వచ్చేసి దాదాపు 2000 సంవత్సరాల చరిత్ర ఉంది. యాదవుల కాలంలో మొదలుపెట్టినారు దీన్ని. దాని తర్వాత మాలికల్ తుజార్ 1440 సంవత్సరంలో దీన్ని ఆక్యుపై చేసుకున్నాడు. దాని తర్వాత మళ్ళీ బహమనీలు, దాని తర్వాత నిజాం షాహీలు, ఇంకా మరాఠులు వాళ్ళందరూ కూడా పాలించారనమాట. ఇక్కడ కూడా చూడండి మొత్తం ఒలిపులు ఉన్నాయి. చూద్దాం రండి, ఇంకాస్త ముందరికి వెళ్దాం. క్యా భయ్యా? విలేజ్ బిహారీ భయ్యా. నెక్స్ట్ ఇక్కడ పీర్ గేట్, ఇది బహమనీ సుల్తాన్ల కాలంలో కట్టారనమాట. అండ్ ఇలాంటి గేట్లు ఉన్నాయి కాబట్టి ఇంకా కాస్త స్పీడ్గా చూపించుకుంటూ వెళ్దాం. మన ఇంట్లో మనకు నీరు ఎట్లా అవసరమో ఈ కోటకు కూడా నీళ్ళు అవసరం అనమాట. ఎందుకంటే ఇక్కడ ఉన్న సైనికుల దాహం తీర్చడం కోసం. ఇక్కడ చూడండి, ఈ కొండలోనే ఒక తొట్టిలాగా మలుచుకున్నారనమాట. చూస్తున్నారు కదా,
ఇదంతా కూడా ఈ కొండను తొలిచి ఒక ట్యాంక్ లాగా ఏర్పాటు చేసినారు. అండ్ ఇక్కడ కూడా చూడొచ్చు, ఇక్కడ కూడా ఒక పెద్ద ట్యాంక్ ఉంది. ఇటువంటివి మొత్తం 3 ట్యాంకులు ఉంటాయి. అటు సైడ్ ఒకటి ఉందన్నమాట. ప్రస్తుతానికైతే ఈ 2 చూసి ఇంకా మనం కోటపైకి వెళ్దాం. ఇవి దాదాపు ఒక స్తంభం లోతు పైనే ఉంటాయి. వర్షాకాలం కాబట్టి ఇప్పుడు నీళ్ళు ఎక్కువ స్టోర్ అయినాయి ఇక్కడ మనకు. నెక్స్ట్ వచ్చేసి వే టు శివాయిదేవి టెంపుల్. శివాజీ మహారాజ్కి శివాజీ అని పేరు పెట్టడానికి కారణమే ఈ అమ్మవారు అనమాట. శివాయిదేవి టెంపుల్లో మనం అక్కడ అమ్మవారిని చూడొచ్చు. రండి చూద్దాం రండి. ఈ అమ్మవారి పేరు నుంచే శివాజీ మహారాజ్కి పేరు అయితే పెట్టారనమాట. నెక్స్ట్ ఇక్కడ మీనా గేట్. ఫైనల్గా 7వ గేట్ ఇది. కులుప్ గేట్ అంటారు. కులుప్ అంటే మామూలుగా తాళం. అండ్ ఇక్కడ కూడా ఏనుగులు రాకుండా పెద్ద పెద్ద ఇనుప మూలికలు అయితే ఉన్నాయన్నమాట, మేకులు. రన్నింగ్ వెళ్దాం. ఇంకా ఇక్కడ అయిపోతే ఇంకా మనం నెక్స్ట్ ఇంకా పైకి చేరుకున్నట్టే. నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా అంబర్ఖానా, అంటే ఇది స్టోరేజ్ రూమ్ అనమాట. అంటే వంటకి ఏమేమి కావాలో అవన్నీ కూడా ఇక్కడ స్టోర్ చేసుకునేవాళ్ళు. రండి. ఇక్కడంతా పడిపోయింది అండ్ ఇక్కడ మాత్రం చాలా బాగుంది. రండి లోపలికి వెళ్ళి చూద్దాము. వావ్, చూడండి ఎంత పెద్దగా ఉందో స్టోరేజ్ రూమ్. ఇదంతా కూడా పండించిన ధాన్యం అంతా కూడా ఇక్కడ పెట్టేవారనమాట. స్టోరేజ్ రూమ్ చూశారు కదా, ఇంకా అటు సైడ్ వెళ్దాం రండి. ఈ ప్రదేశంలోనే శివాజీ మహారాజ్ అయితే జన్మించారనమాట. రండి చూద్దాము. ఇక్కడ ప్రజెంట్ అయితే లాక్ వేశారు, బట్ మనకైతే ఇందులో చూడొచ్చు ఉయ్యాల కనపడుతుంది మనకు. ఉయ్యాల చూడండి అక్కడ లోపల చూస్తున్నారు కదా. శివాజీ మహారాజ్ పుట్టింది ఈ గదిలోనే. అండ్ అలాగే ఇక్కడ ఉయ్యాల చూస్తున్నారు కదా, ఈ ఉయ్యాల్లోనే శివాజీ మహారాజ్ని తన చిన్నతనంలో పడుకోబెట్టేవారు. అండ్ పైకి వెళ్దాం రండి. పైన వచ్చేసి ఏ కాలంలోనైనా చాలా చల్లగా ఉంటుందంట. చూడండి పైకి వచ్చాము, చాలా చల్లగా ఉంది. ఏ కాలంలోనైనా చాలా చల్లగా ఉంటుందంట. బాదం పప్పు ట్యాంక్ విన్నారు కదా, తినింటారు కూడా. సో ఇక్కడ చూడండి బాదామి ట్యాంక్. దీనికి బాదామి ట్యాంక్ అని పేరు పెట్టడానికి కారణం ఏంటంటే మనం తినే బాదం పప్పు ఆకారంలో ఇది ఉంటుందంట. సో అందుకని చెప్పి దీనికి బాదామి ట్యాంక్ అని పేరు పెట్టారనమాట. అండ్ ఈ నీళ్ళన్నీ కూడా వాళ్ళ అవసరాల కోసం తాగడానికి అండ్ వాళ్ళు స్నానం చేయడానికి ఆ విధంగా అయితే వాడేవారు. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇదంతా కూడా అప్పుడు కాలంలో మార్కెట్ అనమాట. కూరగాయలు, పండ్లు, వాళ్ళకి కావాల్సిన ధాన్యం, గుర్రాలు అవన్నీ కూడా ఇక్కడ అమ్మేవారంట. చూడండి చుట్టూ కూడా శివాజీ మహారాజ్ జన్మస్థానం పక్కనే ఉంటుంది మార్కెట్. నెక్స్ట్ మనం స్నానపు గది చూస్తున్నాము. రండి లోపలికి. ఇక్కడ ఈ టబ్లోనే స్నానం చేసేవారనమాట. చూస్తున్నారు కదా. అండ్ ఇక్కడంతా డిజైన్ చూడండి పైన ఎలా ఉందో. పైన ఈ విధంగా ఉండేదన్నమాట స్నానపు గది, బాత్రూమ్. ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా, పైన వచ్చేసి మసీదు ఉంది అండ్ కింద వచ్చేసి ఇక్కడ పెద్ద ట్యాంకు. ఈ కోటలో ఉన్న అన్ని ట్యాంకుల కంటే అతిపెద్ద ట్యాంక్ ఇదే. మనం చూసాం కదా బాదామి
బదమి ట్యాంకు. ఆ బదమి ట్యాంక్ అంటే పెద్దది. ఎందుకు చెప్తున్నానంటే కింద చూద్దారండి, మీకు అర్థమవుతుంది. కింద ఒక గుడికి ఎలా అయితే స్తంభాలు ఉంటాయో ఆ విధంగా ఉంటాయి అన్నమాట. అటు చూడండి, మీకు కింద తొంగి చూస్తే అర్థమవుతుంది. ఇది చాలా లోతు ఉంటుంది అండ్ వెడల్పు కూడా ఉంటుంది. మీకు కింద చూస్తే అర్థమవుతుంది. అంటే గుడికి ఎట్లయితే స్తంభాలు ఉంటాయి ఆ విధంగా కింద స్తంభాలు ఉన్నాయి. అండ్ గబ్బీలాలు విపరీతంగా అరుస్తున్నాయి. ఓకేనా, పైన మసీదు కూడా ఒకసారి లుక్ వేసి వెళ్దాం రండి. ఈ కోటలోనే హయ్యెస్ట్ పీక్ అనమాట. అండ్ ఇది చివరిదని చెప్పుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి తప్పు చేసిన వాళ్ళను ఇక్కడ నుంచి కిందికి తోసి చంపేవారంట. చూద్దాం రండి. తప్పు అంటే తప్పులలో కూడా చాలా రకాలు ఉంటాయి కదా. ఎక్కువ పెద్ద తప్పు చేసిన వాళ్ళను ఖచ్చితంగా ఇక్కడ నుంచి తోసి చంపుతారు. అండ్ చిన్న చిన్న తప్పులు చేసిన వాళ్ళని మాత్రం మరీ ఇంత శిక్ష అయితే ఉండదన్నమాట. రండి చూడొచ్చు, ఇక్కడ చాలా ఎత్తులో ఉన్నాం మనం. చూస్తున్నారు కదా, అదంతా కూడా జున్నార్ సిటీ. మనం వచ్చేసి అక్కడి నుంచి అట్లా తిరిగి ఇట్లా పైకెక్కి ఇట్లా వచ్చినాం. అది విషయం. అండ్ రండి, ఇంకా వీడియో అయిపోయినట్లే. ఓకే ఫ్రెండ్స్, మీ అందరికీ వీడియోలు నచ్చే విధంగా మన ఛానల్లో ఇంకా తీస్తూ ఉంటాం. సో తప్పకుండా ఇంకా ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. బై బై లవ్ అందరికీ. కెమెరామెన్ నరేంద్రతో మీ షాహిద్ బాయ్. అలాగే మన డిస్క్రిప్షన్లో మన ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తాం, తప్పకుండా ఫాలో కండి. ఓకేనా.